హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నారు జిల్లా పరిషత్ తెలుగు మీడియం. ఇక్కడ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఎలక్షన్ కష్టాలు ఎలా ఉంటాయి, ఎలక్షన్ కష్టాలు ఉండడం ఏంటి అనేది ఈరోజు మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఇది నంద్యాల బస్ స్టాండ్ అనమాట. నేను ఆర్లగడ్డకు వెళ్ళాలి. చాలా కష్టపడి పోరాడి ఒక బస్సు వస్తే అందులో సీట్ సంపాదించి వెళ్తున్నాను. బస్ స్టాండ్ అంతా ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళే వాళ్ళే. సో ఏదో మా బస్సు అయితే చాలా ఫుల్గా ఉంది. అదృష్టం కొద్దీ మాకు సీట్ దొరికింది. వెళ్తున్నాము. ఇక్కడ బాబా టెంపుల్ బాగుంది కదా, సో హైవే మీద వెళ్తున్నాము. బస్సు అయితే బీభత్సంగా ఫుల్ ఉంది. గాలి కూడా ఆడట్లేదు. ఈ ఎండలకి మామూలుగా లేదనమాట. సో వెళ్దాము, ఎలా ఉంటుంది. నేనైతే ఫస్ట్ టైం ఎలక్షన్ డ్యూటీ చేస్తున్నాను అనమాట. చూడాలి, నాకు కూడా ఇది కొత్త ఎక్స్పీరియన్స్. సో అదృష్టం అడ్డం తిరిగితే అరటిపండు తిన్న పండరికిద్ది అంటారు కదా. మా బస్సు పంచర్ అయింది. సో అందరం హైవే మీదే ఉన్నాము. వేరే వెహికల్స్ కోసం చూస్తున్నాము, కానీ ఎవరు ఆపడం లేదు. ఇంకా చూడాలి, ఇంకా ఏమవుతుంది, లేట్ అవుతుందా, లేట్ అయితే ఎలాంటి ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేయాలి అనేది చూడాలి. ఏ వెహికల్స్ ఆపట్లేదు, అవి కూడా చాలా ఫుల్ అయి వస్తున్నాయి. మా డ్రైవర్ అయితే కష్టపడుతున్నాడు. ఇంకా చూడాలి, ఇంకా ఇది బాగా అయిపోతే దీంట్లోనే వెళ్ళడం, లేకపోతే వేరే సోర్స్ ఏదన్నా ఉంటే దాన్ని చూసుకోవాలి. కండక్టర్ కూడా వచ్చిన ప్రతి బస్సును ఆపుతున్నారు, కానీ అవి కూడా ఆపట్లేదు. అందులో అప్పుడు డైలాగ్ ఒకటి చెప్పినాను అనమాట కండక్టర్ సార్ గారు, నాకే దిక్కులేదు అని. సిచ్యువేషన్ అలానే ఉంది. చూసినారు, ఇక్కడ ఒక బస్సు ఉంది, అది కూడా చాలా ఫుల్ ఉంది, ఎక్కడానికి స్పేస్ లేదు. ఈయన మా డ్రైవర్ అనమాట. ఆ రోజుకి ఆయనే హీరో. ఆయన వల్లనే మేము ఆ బస్సులోనే వెళ్ళిపోయినాము. ఆళ్ళగడ్డ వచ్చినాము. ఇక్కడ సెంటర్ అనమాట. ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం వల్ల మేము అక్కడే దిగి బైవాక్ వెళ్తున్నాము. సో వచ్చేసినాము. ఇది మేము ఈవీఎం ప్యాడ్స్, ఈ మెటీరియల్ అంతా రిసీవ్ చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ మాకు టీము, మా టీం అంతా ఇక్కడ ఉంటుంది. సో ఓపీఓ, ఏపీఓ, పిఓస్ అనమాట. సో వీళ్ళంతా ఒక టీం. ఇప్పుడు మేము అవన్నీ తీసుకొని అక్కడ చాలా స్ట్రగుల్ పడిన తర్వాత ఈవినింగ్ మాకు అలాట్ చేసిన విలేజ్ కొండుపల్లి అనమాట. సో అక్కడికి వెళ్తున్నాము. చూడడానికి ఎంత ప్లెజెంట్గా ఉందో అక్కడ మాత్రం అంత ప్లెజెంట్గా లేకుండింది. చాలా కష్టపడినాం. సో ఎలక్షన్ డ్యూటీ అయిపోయింది, నైట్ అనమాట. వెళ్తున్నాము. ఇది నేను వర్క్ చేసిన ప్లేస్ అనమాట, కొండుపల్లి. సో ఇది నూనెపల్లి దాటి వచ్చేసినాము. సో శాంతిరామ్ దగ్గర ఉన్నాము. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. మామూలుగా మనం ముంబై, హైదరాబాద్లలో ట్రాఫిక్ జామ్ అంటారు కదా. సో ఇది దీనికి మించి అనమాట. ఫైనల్లీ 3.5 hours పట్టింది మాకు శాంతిరామ్కి రావడానికి. 3:30కి నేను శాంతిరామ్ దగ్గర దిగి సో అవన్నీ తీసుకొని వచ్చినాము. అక్కడ రాసింది సరిపోలేదు అని మళ్ళీ చెప్పి ఇక్కడ కూడా రాస్తూనే ఉన్నాము. వాళ్ళు వాటిని ఓకే చేసేంత వరకు రాసి అవన్నీ ఓకే చేసినాక మళ్ళీ అవన్నీ సబ్మిట్ చేసినాక అప్పుడు వాళ్ళు వెళ్ళమని చెప్తారనమాట. సో అవన్నీ చేసేకి చాలా కష్టం, చాలా టైం టేకింగ్ అనమాట. అక్కడ నుంచి రావడానికే చాలా టైం టేకింగ్. సో వచ్చేటప్పటికే చాలామంది అసలు రోడ్ల మీదే పడుకోవడము. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా శాంతిరామ్ కాలేజ్లోనే పక్కన చెట్లు ఉన్నాయి కదా, అక్కడే పడుకోవడము. నేను 3:30 అప్పుడు నా చేతిలో అవి ఈవీఎం ప్యాడ్స్, ఆ మిషన్స్ ఉండడం వల్ల నేను షూట్ చేయలేకపోయినాను. కానీ ఎంత కష్టం అంటే సరిగ్గా నిద్ర అయితే అస్సలు లేదు, సరిగ్గా కాదు, ఫుడ్ లేదు. అవన్నీ ఇంత కష్టపడి ఇంత చేసినాం. సో ఈ కష్టానికన్నా వచ్చి ఓటేనరా బాబు అనిపించింది నాకైతే. అంటే ఒక పర్సన్ సహనాన్ని, ఓపికని లాస్ట్ స్టేజ్ వరకు పరీక్షిస్తారు కదా. సో అది ఈ డ్యూటీ అనమాట. ఇప్పుడు అర్థమైంది నాకు. ఇంకోటి, ఎలక్షన్ డ్యూటీ అంటే మ్యాక్సిమం అంతా టీచర్స్ అంటారు. సో టీచర్స్తో పాటు అన్ని డిపార్ట్మెంట్స్ని వేస్తారనమాట. లెక్క ఎక్కువైనా తక్కువ కాకుండా చూసుకుంటారు. సో నాకు కాళ్ళు నొస్తుంది, తలనొస్తుంది అని చెప్పడానికి ఉండదు, డెఫినెట్గా చేయాల్సిందే. ఇక్కడ బస్సులు ఉన్నాయి, మనం ఎక్కడికి వెళ్ళాలో ఆ బస్సులకి ఫ్రీగానే వెళ్ళిపోవచ్చు అనమాట. సో ఇదంతా జనాలు ఉండేవాళ్ళు. నైట్ వస్తే మాకు ఎంత టైం పట్టిందో శాంతిరామ్కి రావడానికి. ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. ఇక్కడంతా ఫుల్ ట్రాఫిక్, జనాలు. సో మేము ఒక బస్సు ఎక్కినాం ప్రజెంట్. అంటే ఆ బస్సు దిగి ఇంకో బస్సు ఎక్కాల్సి వచ్చింది. సో వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అది మార్నింగ్ 6 o'clock అనమాట. అయినా కూడా ఇంత ట్రాఫిక్ ఉండింది. 13వ తేదీ నైట్ ఎక్కితే 14వ తేదీ ఉదయం 7:30కి నేను ఇంటికి వెళ్ళాను అనమాట. సో అంత టైం పట్టింది. ఎలక్షన్ డ్యూటీ ఏంటిది, ఎలా ఉంటుంది అనేది నాకు తెలిసి వచ్చింది. ఓకేలేండి, లేట్ అయింది, టైం
టైం తీసుకోవాల్సి వచ్చింది ఈ వీడియో పెట్టడానికి. చాలా టైం తీసుకున్నాను. నేను ఇంకా కొన్ని షూట్ చేయలేకపోయాను. ఓకేలే అండి, బాయ్.